రామ్ 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 రామ్. హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో శ్రీ రామ నవమి స్పెషల్ అండి. అందుకే శ్రీ రామాయణం పెట్టుకున్నాం చేతిలో. అన్ని పండగలకి మనము కొత్తగా రెసిపీస్ చేస్తూ ఉంటాము, ట్రెడిషనల్గా వచ్చినవి. శ్రీరామ నవమికి మాత్రము ఒక 2 యూనిక్ రెసిపీస్ ఉందండి. అది ఈరోజు మీకు చేసి చూపిస్తాను. అదేంటంటే వడపప్పు, పానకము. వడలు, పాయసాలు ఇవన్నీ అన్ని పండుగలు చేస్తాము, కానీ రామనవమికి స్పెషల్ ఈ వడపప్పు, పానకం అన్నమాట. ఇది ఎలా చేయాలి, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగన దిగేస్తాం. సో మన శ్రీరామ నవమికి కావాల్సిన పానకము, వడపప్పుని కర్ణాటకలో కోసంబరి అంటారండి. ఈ కోసంబరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం రండి. సో పెసరపప్పు మనము ఆల్రెడీ ఒక 2 అవర్స్ నానపెట్టుకున్నాము. ఒక 250 గ్రామ్స్ బాగా వాష్ చేసి ఫ్రెష్గా నానపెట్టుకున్నాము. సాఫ్ట్గా నానింది కూడా. సో వడపప్పుకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇది కాకుండా మనకు క్యుకుంబర్ కావాలి, క్యారెట్, పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. సో ఇవి మన కోసంబరి అంటే వడపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి పానకం కంటారా, ఫ్రెష్గా ఉండే బెల్లము పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ ఉంది. హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఏలక్కలు, తులసి, అఫ్కోర్స్ రాముడికి ఇష్టమైన తులసి కూడా ఇక్కడ ఉంది. సో ఇవి ఎలా చేయాలి, ఏం చేయాలని చూపిస్తాను. మనము ఫస్ట్ ఈ క్యూకుంబర్, క్యారెట్, పచ్చి కొబ్బరి పెట్టుకున్నాం కదా, అది సన్నగా తురుముకోవాలన్నమాట. తురుముకొని మనము వడపప్పుతో యాడ్ చేసుకోవాలి. అంతకుముందు మనము ఈ పానకాన్ని రెడీ చేసుకుంటాము. సో పానకం కావాల్సిన బెల్లంని మనము సో ఈ వెసల్లో తీసుకున్నాము. సో వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఎందుకంటే బెల్లం కరగాలి, టైం అవుతుంది. సో వాటర్ వేసి దాన్ని బాగా సోక్ చేసి పెట్టేస్తాం మనము. దాని తర్వాత పానకానికి వస్తాము. ఇది సోక్ అవ్వాలి. సో అంతలోపల మనము ఈ వెజిటేబుల్స్ అంతా క్లీన్గా కట్ చేసుకొని తురుముకుంటాం. ఆల్రెడీ వాష్ చేసుకుంటాను. ఇంకా దీన్ని క్లీన్గా సన్నగా కట్ చేసుకొని మనము ఎంత కావాలో అంత మనము ఈ వడపప్పుకి రెడీ చేసుకోవాలన్నమాట. సో వడపప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా ఉంది. ఫైన్గా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం వడపప్పు తయారు చేసుకోవాల్సిందే. సో మన పప్పు ఆల్రెడీ సోక్ అయింది 2 అవర్స్గా. ఎంత సాఫ్ట్గా ఉంచండి. దాన్ని మనము ఒక వెసలు తీసుకుంటున్నాము. సో పప్పు అంతా మనము దీంట్లో తీసుకున్నామండి. ఆల్రెడీ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కుకుంబర్, క్యారెట్, కోకోనట్ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దాన్ని మనం దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కోకోనట్ మిక్స్ చేసుకుంటాము. పప్పు మనము నీళ్ళు లేకుండా క్లీన్గా ఎత్తుకున్నాము, డ్రైగా, వాటర్ ఉండకూడదు. సో కొబ్బరి వేసుకున్నాము. నెక్స్ట్ క్యారెట్ తురుము. చాలా హెల్దీ రెసిపీ అండి. మన పెద్దవాళ్ళు చూడండి, కరెక్ట్గా శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది, సమ్మర్ సీజన్లో. అప్పుడు మన బాడీ హీట్గా ఉంటుంది కాబట్టి దేవునికి నైవేద్యంగా పెట్టే ఈ ప్రసాదము యాక్చువల్గా మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైతే చాలా హెల్దీ రెసిపీ ఇది. తప్పనిసరిగా మీరు ఇది శ్రీరామనవమి రోజు చేసుకోండి. సో ఇప్పుడు కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరగమాత పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో కోసంబరి అంటే కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ప్రతి ఫంక్షన్కి, ప్రతి పండగలకి ఇది లేకుండా లేదు. మనం పప్పు లేని పెళ్ళా అని అడుగుతాం కదా, అలా కోసంబరి లేని ఒక ఫంక్షనా అంత ఫేమస్ అనమాట ఈ కోసంబరి. అదే అండి వడపప్పు. సో సాల్ట్ వేయలేదు దీంట్లో. సాల్ట్ మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వాటర్ అయిపోతుంది కాబట్టి. సో మన వడపప్పు ఆల్మోస్ట్ రెడీ అయింది. మిక్సింగ్ అయితే అయింది. దీనికి లైట్గా తిరగమార్క్ చేసుకోవాలి.
జస్ట్ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసమే ఆ తిరగమాతు, కరివేపాకు, పచ్చిమిరపకాయల, ఆవాలు తిరగమాతు చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మన కోసంబరి రెడీ. ఇప్పుడు పానకం చూడండి. మన పానకము బాగా బెల్లమంతా కరిగిపోయింది, ఫ్రెష్గా పానకం తయారైంది. ఇప్పుడు మనము ఇందులో ఏలక్కల పొడి వేసుకునేవాలి. హాఫ్ లెమన్ పెట్టుకున్నాం కదా, ఈ హాఫ్ లెమన్ని పిండుకోవాలి. సో నెక్స్ట్ తులసి ఆకులు ఇందులో పెట్టుకున్నాము. సో మన పానకము, శ్రీరాములు వారికి ఇష్టమైన పానకం, ఎంతో ఇష్టమైన పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కోసంబరికి తిరగమాత చేస్తే కోసంబరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కోసంబరికి తిరగమాత చేసుకుంటున్నాము. 1 స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను అంతే అండి. ఆవాలు కూడా 1/4 స్పూన్ వేసుకున్నాను. జస్ట్ టేస్ట్ కోసం ఇది ఈ ప్రాసెస్. ఆవాలు చిటపడనగానే స్టవ్ ఆఫ్ చేసుకునేసి అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇది వేసుకొని మనము కోసంబరికి ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళం. అంతేనండి, మన కోసంబరి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము దేవునికి నైవేద్యం చేసి మనం దీన్ని టేస్ట్ చూడాల్సిందే. మన వడపప్పు పానకం అయితే రెడీ అయింది. ఇంకా మన నైవేద్యానికి కావాల్సిన అంతా మనము సర్వ్ చేసుకుంటాము. సో పానకము శ్రీరాములకు చాలా ఇష్టము. పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన వడపప్పు. సో మన పానకము, వడపప్పు అంటే కోసంబరి రెడీ అయిపోయింది. దేవునికి నైవేద్యం చేసిన తర్వాత మనము టేస్ట్ చూస్తాము. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. సో మన శ్రీరామనవమికి దేవునికి ప్రసాదము ఇచ్చాము. సో శ్రీరామనవమి రోజు కోసంబరి, వడపప్పు, పానకము చాలా ఇంపార్టెంట్ అండి. అది మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. కాబట్టి మీరందరూ శ్రీరామనవమి రోజు ఈ రెసిపీని ట్రై చేయండి, పిల్లలకు కూడా ఇవ్వండి. ఈ రెసిపీ వేసవి కాలంలో మనకు ఎందుకు పెద్దవాళ్ళు చెప్పినారంటే మన బాడీ కూల్ అవుతుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట. మన ట్రెడిషనల్, మన ఆచారం ఏముందో అది ఎప్పుడు మనము మర్చిపోకూడదు. మనము దాన్ని పాటించాలి. అప్పుడే మన పిల్లలు కూడా దాన్ని చూస్తారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. సో ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా చాలా పెద్ద రీజన్స్ ఉందన్నమాట. ఈ శ్రీరామనవమి రోజు మీ అందరూ సంతోషంగా, నెమ్మదిగా ఉండాలి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా సెలవు.